హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇవాళైతే మనం కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి అయితే డిస్కస్ అయితే చేసేస్తున్నాం. చాలామంది నన్ను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అడుగుతున్నారు. సో నేను మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ సర్చ్ ఫర్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ బికాస్ my subscribers are looking for only work from home or a part-time job, and recently a few of subscribers are asking for the part-time as well. I'm looking for a genuine part-time opportunities. I have seen a few opportunities, but those are not genuine and a lots of work will be there. So I choose not to support those type of opportunities to my subscribers. So please give me some time, so I have to find a genuine one. And I try to speak in English most of the time because one of the subscriber asking to speak in English so that he can also understand what I am trying to explain. నేను కొంచెం తెలుగులో మాట్లాడతాను అండ్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాను, సో దట్ ఇఫ్ ఎనీ వన్ ఎవరైనా కూడా తెలుగులో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో ప్లీజ్ బే విత్ మీ అండ్ ట్రై టు అండర్స్టాండ్ the situation what I am going through now. Okay, cognizant role వచ్చేసి content moderator. The role we are discussing is a content moderator. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఖచ్చితంగా లైక్ స్టూడెంట్స్ ఆర్ హౌస్ వైఫ్స్ హూ ఎవర్ ఇట్ ఈస్ దే కెన్ choose this opportunity since it's a work from home. Freshers are eligible, like a minimum qualification is a graduate, డిగ్రీ ఆర్ ఎల్స్ గ్రాడ్యుయేట్ బీటెక్ ఏదో ఒకటి చేసి ఉంటేనే ఈ రోల్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. చాలామంది అడుగుతుంటారు, నేను 2016 పాస్డ్ అవుట్ అయ్యాను, ఐమ్ ఐ ఎలిజిబుల్ ఇఫ్ ఐ పాస్డ్ అవుట్ ఇన్ 2016? ఎస్, బికాస్ దెర్ ఈజ్ నో ఏజ్ క్రైటీరియా మెన్షన్డ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అంటే డిస్క్రిప్షన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏజ్ క్రైటీరియా గురించి. సో యూ క్యాన్ అప్లై వితౌట్ ఎనీ ఇష్యూస్. అండ్ దెర్ ఆర్ 100 వేకెన్సీస్. మనకి ఒక్క ఆపర్చునిటీ వచ్చినా కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఇలాంటివి కూడా 100 వేకెన్సీస్ ఉన్నాయని అంటున్నారు. సో వీ క్యాన్ ట్రై అట్లీస్ట్. ఇఫ్ మనం ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేసి మనకి ఎక్కడో చోట ఒక 1% లక్ ఉన్నా కూడా ఈ ఆపర్చునిటీ మనకు అనేది వస్తుంది. సో ప్లీజ్ ట్రై టు అప్లై యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అప్పుడే మనకి ఏదో ఒకటైతే క్లిక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద వర్క్ that you work on this role is email or chat support or non-voice, whatever. క్లియర్గా అక్కడ మనకు ఆప్షన్స్ ఆప్షన్స్ ఇన్ ద సెన్స్ ఆర్ అని పెట్టారు అనమాట. వాట్ ఎవర్ ద వర్క్ ఇట్ విల్ బీ ఆన్ ఓన్లీ ఆన్ చాట్ ప్రాసెస్ ఆర్ ఈమెయిల్ వాట్ ఎవర్. అక్కడ కాలింగ్ ప్రాసెస్ అయితే ఉండదు అనమాట. సో ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద వాయిస్ ప్రాసెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ సిన్స్ ఇట్ ఈస్ ఎ నాన్ వాయిస్ ఆర్ ఈమెయిల్ సపోర్ట్, ఐ సజెస్ట్ మోస్ట్ ఫర్ ద హౌస్ వైఫ్స్ ఆర్ ద స్టూడెంట్స్ హూ ఎవర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫ్రమ్ home, looking for work from home opportunities. It will be the best and there will be a less pressure when compared to the other jobs. And what will be the work for it అంటే మీ వర్క్ ఏముంటుంది ఇందులో అని అంటే చెకింగ్ ఇమేజెస్ మ్యాచింగ్ విత్ అ వెబ్సైట్. మీకు అక్కడ కొంచెం ఇమేజెస్ అలాంటివన్నీ ఇస్తారనమాట. ఆ వెబ్సైట్కి అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అక్కడ పెట్టినవి. అక్కడ ఏమైనా ఒక ఫ్యామిలీ చూసే కంటెంట్ లాగా లేకపోతే వాటి మీద మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట కంటెంట్ని. సో అలా కంటెంట్ని వెరిఫై చేసి ఆ వెబ్సైట్లో ప్రాపర్గా ఉందా లేదా అని చెక్ చేయడమే మీ వర్క్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే ఇలా క్లియర్గా మెన్షన్ చేశారు. యూ స్టిల్ వాంట్ టు నో అబౌట్ కంప్లీట్లీ, యూ కెన్ చెక్ ద డిస్క్రిప్షన్. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేస్తాను. ఐ మీన్ ఏంటంటే లింక్ నేను ఇప్పుడు చూసిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మీ వర్క్ ఏముంటుంది, ఇంకా మీకు ఎక్కువ డౌట్స్ ఉంటే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డే షిఫ్ట్స్, నో నైట్ షిఫ్ట్స్. అంటే క్లియర్గా మెన్షన్ చేశారు ఇట్స్ ఏ డే షిఫ్ట్స్ అని. సో చాలామంది అంటూ ఉంటారు డే షిఫ్ట్స్ ఉండాలి అని. అండ్ కొందరైతే నన్ను అడిగారు, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ నైట్ షిఫ్ట్స్, యా ఐ క్యాన్ సర్చ్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అండ్ హెల్ప్ యూ విత్. బట్ కానీ నేను సజెస్ట్ చేసేదంటే డే షిఫ్ట్స్ ఆర్ ద బెస్ట్. నేను అన్ని వర్క్స్ చేశాను అనమాట, రొటేషనల్ అన్ని షిఫ్ట్స్ చేసేసిన. డే అండ్ నైట్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అన్ని షిఫ్ట్ చేశాను అనమాట. సో ఆల్వేస్ ప్రిఫర్ ఏ డే షిఫ్ట్, ఎందుకంటే మన హెల్త్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై టు
చూస్ ఆర్ ప్రిఫర్ ఎ డే షిఫ్ట్. అండ్ మనకి ఇక్కడ లక్కీగా అదే వచ్చిందనమాట. డే షిఫ్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు, నైట్ షిఫ్ట్స్ ఉండవు అని. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది. చాలా కంపెనీస్లో మనకు సాటర్డే సండే వీక్ ఆఫ్స్ రావన్నమాట. వీక్ ఆఫ్స్ అనేవి రొటేట్ అవుతాయి. లైక్ వెనస్డే థర్స్డే వీక్ ఆఫ్ ఇచ్చేసి మిగతా 5 days వర్క్ చేసేలాగా. కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇట్స్ ఎ సాటర్డే సండే వీక్ ఆఫ్, ఫిక్స్డ్ వీక్ ఆఫ్ ఆన్ వీకెండ్స్. సో ఇది కంప్లీట్ డిస్క్రిప్షన్ అనమాట. మీ వర్క్ ఏంటి ఉంటుంది, ఇది వర్క్ ఫ్రమ్ హోమా కాదా అని నేను కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ యువర్ డౌట్స్ ఇన్ ద కమెంట్ సెషన్స్. ఐ విల్ రిప్లై బ్యాక్ టు యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఇది నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.